హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మీకు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో బుల్లెట్స్ చేసి చూపిస్తానండి. ఈ బుల్లెట్స్ తయారు చేయడానికి మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వాడుతున్నాము. ఇవి చాలా హెల్తీ అండి, ఆరోగ్యానికి బయోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. తర్వాత హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. ఈ లడ్డూలు ఒక్కటి తింటే చాలు, రోజుకి హెల్త్కి చాలా మంచిది. అలాగే నేను ఈ డ్రై నట్స్తో లడ్డు చేయడానికి బెల్లానికి బదులు నేను ఖర్జూర పళ్ళు వాడుతున్నానండి. ఇలా సాఫ్ట్గా ఉండే ఖర్జూర పళ్ళు తీసుకుంటే మిక్సీలో వేసేటప్పుడు చాలా త్వరగా పేస్ట్ అవుతాయి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. నేను ఇవి కనీసం అంటే ఒక 30 దాకా తీసుకున్నానండి. వీటిలో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోతాయి మనకు. ఒకవేళ తక్కువ అయితే ఇంకొన్ని వేసుకోవచ్చు, లేదా ఒక 2 స్పూన్లు బెల్లం కూడా వేసుకోవచ్చు. వీటిని కంపల్సరీ కడగాలండి. కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ వేసి కొంచెం పైన నలిపి కడగాలి. కంపల్సరీ కడిగే దీన్ని వాడుకోవాలి. తర్వాత వీటిలో ఉన్న విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇందులోని విత్తనాలు కానీ లేదా గింజలు ఇవన్నీ ఒలుచుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. మనకు డేట్స్ తినడం చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇట్లా చేసుకుంటే వాళ్ళకి డేట్స్ తిన్నట్లయితుందండి. ఓకేనా. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో మన ఇంట్లో ఉండే ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయినా అంటే డ్రై నట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ 3/4 కప్పు బాదము, 3/4 కప్పు కాజు, పిస్తా, తర్వాత వాల్నట్ వేసుకున్నానండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు, ఏది లేకపోయినా అది స్కిప్ చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ రేట్ ఎక్కువైనవి కూడా తీసేసి రేట్ తక్కువ ఉన్నాయి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో కర్బూజా గింజలు, తర్వాత గుమ్మడి గింజలు, ఇవి కూడా చాలా కాస్ట్లీ కదా. మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే మాత్రం చాలా మంచిది. గుమ్మడి గింజలు వీటిలో బయోటిన్ ఉంటుంది కాబట్టి స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది అన్నమాట. అలాగే ఇప్పుడు వేరుశెనగ పప్పులు ఒక గిన్నె నిండా వేసుకుంటున్నాను, ఒక కప్పు నిండా. ఇవి మనకు చాలా ఈజీగా దొరుకుతాయి, కొంచెం వాటితో పోల్చుకుంటే తక్కువ రేటు కాబట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మనము ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాం. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. దీనిపైన స్కిన్ ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదండి, ఉంటే కూడా వేసుకోవచ్చు, లేకపోయినా వేసుకోవచ్చు. వీటిని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి దీనికి చాలా సూటబుల్. కాకపోతే నేను పచ్చి కొబ్బరి ఎక్కువ ఉండడంతో ఇలా చేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరిని మొత్తం బాగా వేయించుకోవాలి మనము. అందులో ఉన్న చెమ్మంతా పోయేలాగా, పొడి లాడేలాగా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన నట్స్ అన్నీ తీసుకొని కొన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఒకవేళ మనకు స్వీట్ ఎక్కువ అయితే ఈ మిగిలిన నట్స్ కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు అనమాట. అందుకనే ఈ పక్కన పెట్టాను. తర్వాత ఈ వీటినన్నిటికీ మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పలుకుగానే ఉండాలండి, మరీ మెత్తగా చేయకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒకవేళ ఇందులో ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే బాదము, కాజు లాంటి పెద్ద ఉంటాయి కాబట్టి అవి కానీ నలగకుంటే అవి ఏరేసి మళ్ళీ పక్కన పెట్టి ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొబ్బరి పొడి కూడా ఇందులోనే కలిపేసుకోవాలండి. కొద్దిగా పక్కన పెట్టుకొని మిగతాదంతా కలిపేసుకోవాలి. ఈ 2 పళ్ళు ఈక్వల్గా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా నలగని బాదము, కాజు ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకొని ఇంకొకసారి నేను మిక్సీ పట్టి వేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేద్దాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా గింజలను తీసి పెట్టుకున్న ఈ ఖర్జూరాలు ఉన్నాయి కదా, డేట్స్, ఇవి మిక్సీలో వేసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని తగినంత పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ అనేది పేస్ట్ అయ్యేంత వరకు వేసుకోవాలి. తర్వాత బెల్లం పొడి 2 స్పూన్లు. స్వీట్ తక్కువ అవుతుందేమోననే ఉద్దేశంతో నేను 2 స్పూన్ల బెల్లం పొడి వేస్తున్నాను. ఒకవేళ స్వీట్ సరిపోతే మీకు డేట్సే సరిపోతాయి. చూడండి, ఇక్కడ పేస్ట్ లాగా మెత్తగా చేసుకున్నాం కదా, చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ డేట్స్ పేస్ట్ వచ్చి ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఇందులో వాటర్ వేసాం కదా మనము, ఆ పచ్చిదనం కూడా ఉంటుంది. అదంతా పోయి బాగా మనకు నిలవ ఉండాలంటే అందులో ఉన్న చెమ్మంతా
వాటర్ అంతా ఎగిరిపోయేలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా పేస్ట్ లాగా కొంచెం గట్టిపడే వరకు చేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ అండి చేయడం. ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కానీ చేసుకోవడం ఈజీ, తర్వాత హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసుకోండి, మీరు కూడా బాగుంటుంది హెల్త్కి. అందులోనే 1 స్పూన్ నెయ్యి వేసి కలిపాను. నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఇలా అడుగంటకుండా అంటుందన్నమాట. ఇప్పుడైతే ఇది మొత్తం ఉడికిపోయింది. అందులోని వాటర్ కానీ చెమ్మంతా ఎగిరిపోయింది. ఇలా కొంచెం గట్టిపడింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. దీన్ని కూడా జస్ట్ గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదండి. గోరువెచ్చగా అయ్యే వరకు, చలికాలం కదా, 5 నిమిషాల్లోనే చల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఆ పౌడర్ అంతా వేసుకోవాలి. నట్స్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అంతా వేసుకోవాలి. కొంచెం పెద్దది ఉండాలి కలుపుకోవడానికి, అందుకని పెద్ద దాంట్లో వేస్తున్నా. అందులోనే ఈ ఖర్జూరం పేస్ట్ వేసుకోవాలండి. తగినంత వేసుకోండి ముందు, తర్వాత ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడరు, ఈ పేస్టు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో కలిపితే లేట్ అవుతుంది, చేత్తో కలుపుకుంటే అయితే ఫాస్ట్గా అవుతుందండి. ఈ లడ్డూలు అయితే పిల్లలు బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా డేట్స్ తినని వాళ్ళకైతే డేట్స్ తోటి ఇలా చేసి పెట్టచ్చు. డేట్స్ హెల్త్కి చాలా మంచిది కదా, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఖర్జూరాలని ఎప్పుడు వాడుతూ ఉండాలంటారు. ఇలా అయితే మనం స్వీట్స్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్ చేసుకోవచ్చు, డేట్స్ తోటి చాలా రకాలు చేసుకోవచ్చు. ఇంకా వినీస్ రెసిపీస్లో అంటే మన ఛానల్లో కేక్ కూడా తయారు చేశానండి ఈ డేట్స్ తోటి. ఆ కేక్ ఉంది, తర్వాత డేట్స్ మిల్క్ షేక్ ఉంది. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే ఓపెన్ చేసి చూడండి, చాలా బాగున్నాయి. తర్వాత ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేశాను, అంటే చేతికి అంటుకోకుండా ఉండలు కట్టేటప్పుడు కానీ చేతికి అంటుకోకుండా ఉండడానికి 2 స్పూన్ల నెయ్యి వేశానండి. లేదంటే దీంట్లో నెయ్యి అవసరమే లేదు. కొద్దిగా నెయ్యిని చేతికి అంటించుకొని లడ్డూలాగా చూసుకోవాలి మనము. మీ ఇష్టం అండి, లడ్డూలా చేసుకోవచ్చు, బుల్లెట్ లాగా చేసుకోవచ్చు, 2-3 రకాల షేపుల్లో చేసుకోవచ్చు, లేదా ఫ్లాట్గా బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా లడ్డూలు చుట్టి నేను కొబ్బరి పొడిలో అద్ది పెట్టాను కొన్ని, తర్వాత కొన్ని ఇలా రౌండ్గా చుట్టు పెట్టానండి. చాలా బాగున్నాయి కదా, అసలు స్వీట్ షాప్లో లాగా ఉన్నాయి చూడడానికి, తింటే కూడా అంతే టేస్ట్గా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి తెలియదు కదా ఇది హెల్దీ అని, డేట్స్ అయితే వాళ్ళు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా చేసి పెడితే తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.